మనం ఈ వీడియోలో కర్నూలు జగన్నాథ గట్టు చరిత్ర గురించి తెలుసుకుందాం. జగన్నాథ గట్టు కర్నూలు పట్టణానికి అతి చెరువులో ఉన్న ఒక చిన్న కొండ. పట్నం నుండి నంద్యాల వెళ్ళే మార్గంలో జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల దాటగానే ఈ కొండకు దారి ఉంది. మనం వెళ్ళే దారిలో చాలా చక్కని ప్రకృతి అందాలు కనిపిస్తాయి. ఈ దారి మధ్యలో నంది మరియు ఒక వినాయక మందిరం కూడా కనిపిస్తుంది. మహానందిలో ఒక పెద్ద నంది ఎలా ఉంటుందో ఈ కర్నూలు జగన్నాథ గట్టు పైన కూడా ఒక పెద్ద నంది ఉంటుంది. సంగమేశ్వరంలోని రూపాల సంగమేశ్వర ఆలయాన్ని ఇక్కడికి తరలించడంతో ఈ కొండ ప్రాధాన్యత సంతరించుకుంది. దీని సమీపంలో ఉన్న అభయాంజనేయ స్వామి విగ్రహం నగరంలోంచి ఎక్కడి నుంచి చూసినా ఈ విగ్రహం కనిపిస్తుంది. ఆలయం నుండి ఆంజనేయ స్వామి విగ్రహానికి వెళ్ళే దారి మధ్యలో 888 DM ఉంటుంది. ఈ ఆలయం కర్నూలు సమీపంలో ఉన్న పీతాంధ్రపాడు గ్రామంలో ఒక ఎత్తైన కొండ మీద ఉంది. ఈ ఆలయం లింగాలకి ఉన్న చరిత్ర వలన ఈ జగన్నాథ గట్టు ప్రాంతం ఎంతో ప్రాముఖ్యత పొందింది. ఈ ఆలయంలో శివలింగాన్ని పాండవుల్లో ఒకడైన భీముడు తీసుకువచ్చాడని పురాణాల కథల ద్వారా తెలుస్తుంది. ఈ శివలింగం ఎత్తు 6 అడుగులు మరియు వెడల్పు 2 అడుగులతో ఉంటుంది. జగన్నాథ గట్టు ఆలయానికి సుమారు 1100 సంవత్సరాలు పైగా చరిత్ర ఉంది. పూర్వం పాండవులు కౌరవుల మధ్య జరిగిన యుద్ధంలో పాండవులు ఓడిపోయి రాజ్యమంతా కౌరవులకి అప్పగించి అరణ్యంకి వెళ్ళారు. ఇలా పాండవులు శ్రీశైలం వెళ్ళే దారిలో 7 నదులు కలిసే ప్రాంతంలో సంగమేశ్వరం కాబట్టి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకుని భీముని శివలింగాన్ని తీసుకురమ్మని చెప్పి కాశీ పంపుతాడు ధర్మరాజు. అనుకున్న సమయానికి భీముడు రాకపోసరికి విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయానికి ధర్మరాజు నిమ్మ చెట్టుతో ఒక శివలింగాన్ని తయారు చేసి అక్కడ ప్రతిష్ఠించాడు. జగన్నాథ గట్టుపై చూడవలసినవి: గుడికి వెళుతున్న దారిలో బసవేశ్వరుడు విగ్రహం మరియు గుడి వెలుపల ఉన్న శిల్పకళ మరియు గుడి వెనక పక్కన ఉన్న విభాగం మరియు జగన్నాథ గట్టుపై ఉన్న అభయాంజనేయ స్వామి విగ్రహం, ఆదిశేషు విగ్రహం మరియు చుట్టూ ఉన్న ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది. అభయాంజనేయ స్వామి విగ్రహం ఉన్న ప్రాంతం నుంచి చూస్తే ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది మరియు అక్కడ ఉన్న NH హైవే కూడా చాలా చక్కగా కనిపిస్తుంది.